ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తన సోదరుడు సీఎం జగన్తో భేటీ కానున్నారు. ప్రస్తుతం కడపలో ఉన్న షర్మిల ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లి వెళ్లి సాయంత్రం 4 గంటలకు జగన్తో సమావేశం కానున్నారు. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉండనున్నారు. అయితే జగన్కు కేవలం కుమారుడి పెళ్లి శుభలేఖ ఇచ్చి వివాహానికి మాత్రమే ఆహ్వానించనున్నారనేది అధికారికంగా ఉన్న సమాచారం. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చలు ఉండవని, ఎక్కువ సమయం కూడా భేటీ ఉండదని చెబుతున్నారు. అనంతరం గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. అయితే ఎంత తక్కువ సమయం భేటీ ఉన్నా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మేరకు ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చలు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిల చేపడతారన్న వార్తలు రాష్ట్రంలో రచ్చ చేస్తున్నాయి. దీనికి తోడు తాజాగా వైటీపీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు వారికి తగ్గ పదవులు గౌరవం దక్కుతుందని షర్మిల ఇప్పటికే పార్టీ నాయకులకు, శ్రేణులకు భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఏపీలో పాగా వేస్తే నష్టం వాటిల్లుతుందని జగన్ అండ్ టీం ఆందోళన చెందుతున్నారు. అయితే ఎంత లేదన్నా వైసీపీకి ఉన్న ఓటింగ్ బలం అంతా అచ్చు కాంగ్రెస్ నుంచి వచ్చిందేనన్న విషయం గుర్తు చేసుకుంటున్న వైసీపీ నాయకులందరిలోనూ గుబులు మొదలైంది. ఈ మేరకు ఇప్పటికే షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టకుండా వైసీపీ నాయకులు, అధినాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇటు షర్మిల, అటు జగన్ కు బాబాయి అయిన వైవి సుబ్బారెడ్డి ద్వారా షర్మిలకు జగన్ రాయబారం పంపిన విషయం సంచలనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల జగన్తో భేటీ కావడం, అది కూడా ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కాకముందే ఇలా కుమారుడి వివాహ ఆహ్వానం పేరుతో కలవడం కొన్నో అనుమానాలకు తావిస్తుంది. అయితే ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో షర్మిలపై ఓ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టకుండా ఆమెకు కడప ఎంపీ సీటు లేదా మరో ముఖ్యమైన నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఎన్నికల్లో గెలిచాక కీలక మంత్రి పదవి, అంతేకాక వైసీపీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సముఖతగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పునర్జీవం ఇవ్వకుండా ఉండేందుకు జగన్ అండ్ టీం వేసిన మాస్టర్ ప్లాన్ గా అర్థమవుతుంది. అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ప్రకారం వైసీపీలోని చాలా మంది కీలక నేతలు షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ 2వ విడత నియోజకవర్గ సమన్వయకర్తల జాబితాను విడుదల చేయక అందులో చాలా మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికే కొందరికి టికెట్ నిరాకరించగా అసంతృప్తితో ఉన్న నాయకులు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీల వైపు వెళ్లేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు, అసంతృప్తిగా ఉన్న నాయకులు, ప్రతిపక్షాలను వేధించి ఆ పార్టీలోకి వెళ్లలేని నాయకులు రాజకీయ మనుగడ కోసం మళ్లీ తిరిగి షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్లోనే చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇలా వైసీపీ నాయకులు కాంగ్రెస్లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు. కానీ వైసీపీ మాత్రం ఇటు డిఫెన్స్లో పడటమే కాక అటు ఓట్లు చిలకతో చాలా నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు కోల్పోయే అవకాశాలున్నాయని జగన్, వైసీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఇదే జరిగితే వైసీపీకి ఈ ఎన్నికలు డూ ఆర్ డై లాంటి పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ నెల 4న ఉదయం 11 గంటలకు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆపై షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు. అయితే షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా, ఏపీ పీసీసీ పగ్గాలు కేటాయిస్తారా అనే అంశంపై ఉత్కంఠం కొనసాగుతుంది. ఇక ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అందరికీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో నడవాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీలో నిలవలేదని, తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆమె తెలిపారు. 31 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేందుకు మేం పోటీ చేయకపోవడమే ప్రధాన కారణమని, కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు నా వంతు కృషి చేశానన్నారు. ఇక ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఎన్నికల్లో వైసీపీపై ఈ చర్య ఎంత మేరకు ప్రభావం చూపబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు ఏపీలోని రాజకీయాలు హీటెక్కినడంలో అతిశక్తి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది.
కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి.